పార్లమెంట్ ఎన్నికలు 2024 శూన్యంలకు వేరు గుండు సున్నా. మూడోది కంటోన్మెంట్ ఎన్నికలు సిట్టింగ్ సీటు. హైదరాబాద్ నగరంలో నేనే బాద్షా, నేనే గతంలో హైదరాబాద్ నగరాన్ని రూపుదిద్దింది నేనే అని చెప్పుకునేటువంటి కేసీఆర్కు మొట్టమొదటి హైదరాబాద్ జిల్లా సిట్టింగ్ సీట్ కంటోన్మెంట్ సీట్ మూడో ఎన్నిక. నాలుగోది జూబ్లీహిల్స్ ఎన్నిక, అది కూడా సిట్టింగ్ సీటు, అది కూడా హైదరాబాద్ నగరంలోనే. ఐదోది గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఆరోది అన్నిటికంటే కీలకమైన ఎన్నిక. ఎందుకంటే ప్రతిసారి ప్రజలు మాకు ఓట్లు వెయ్యక ఇవాళ పశ్చాత్తాపడుతుర్రని చెప్పి కేసీఆర్ స్వయంగా, ఎందుకంటే ఇంతకుముందు పంచాయతీ ఎన్నికలలో సింబల్ లేదు. కంటోన్మెంట్ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు కాదు, అందరు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదు. జూబ్లీహిల్స్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదు. కాబట్టి 2023లో ఇచ్చినటువంటి మ్యాండేట్ని నార్మల్గా ఏ సీనియర్ పొలిటీషియన్ అయినా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడమే కాకుండా ప్రజలిచ్చిన తీర్పును ప్రజలే పశ్చాత్తాపడుతుర్రని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఎందుకు వేసినాంరా నాయన అనుకుంటుర్రు అని చెప్పి ఫామ్ హౌస్లో వండుకొని ఆయన పడుతున్న బాధ ప్రజలు పడుతుర్రన్న ఫీల్ అయ్యిండు. ఆయన పశ్చాత్తాపడుతుండు. దరిద్ర పాలన అందించినందుకు ప్రజలు ఫామ్ హౌస్కి తరలి పంపిర్రన్న విషయాన్ని, ఆయన అంతర్మదనంలో ఆయన పడుతున్న బాధను ప్రజలు కూడా అదే బాధపడుతున్నారు. కేసీఆర్ని ఫామ్ హౌస్కి పంపించినందుకు, కేసీఆర్ కనపడనందుకు ప్రజలు క్షోభిస్తుర్రు, ప్రజలు ఏడుస్తుర్రు, ప్రజలు కేసీఆర్ని కోరుకుంటుర్రని ఆయనకి రాత్రిపూట కలలు. కానీ ఆయన క్షోభను ప్రజల క్షోభ మాదిరిగా ఇది ఎట్లుందంటే నాకు ఒక కవి గుర్తుకొస్తుండు. ఇద్దరు కవుల గురించి చెప్తా నేను. ఒకళ్ళు కృష్ణ శాస్త్రి. కేసీఆర్ స్టైలు కృష్ణ శాస్త్రి లెక్క. కృష్ణ శాస్త్రి కూడా ప్రజా సమస్యల మీద ఒక కవి, శ్రీశ్రీ మాదిరిగా. కానీ కృష్ణ శాస్త్రి రాసే కవిత్వంలో ఎప్పుడు కూడా కృష్ణ శాస్త్రి ఆయన అనుకున్నది, ఆయన బాధలన్నీ ప్రజల బాధలని చెప్పే ప్రయత్నం చేసిండు. ఆయన స్వయం బాధలు, ఆయన స్వయం కృపం, ఆయన చేసిన తప్పిదాలన్నింటినీ అవన్నీ ప్రజా సమస్యలు, ప్రజలు ఎంత బాధపడుతుర్రని ఈయన బాధపడేది. ఇంకొకరు శ్రీశ్రీ వాస్తవంగా ప్రజల బాధల్ని, ప్రజా సమస్యల మీద ఒక కవి అయి ప్రజల గుండెల్ని గెలుచుకుండు. ఇవాళ కేసీఆర్ గారు కృష్ణ శాస్త్రి ఫామ్ హౌస్లో వండుకొని ప్రజల గురించి ఆలోచన లేదు, అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను పోరాటం చేసేది లేదు. ఆడ వండుకొని ప్రజలు ఏమనుకుంటుర్రో, నా గురించి అన్నం తింటుర్రో లేదో, నన్ను ఒడగొట్టినందుకు ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఈయన కష్టాలే అయ్యి, ఎందుకంటే ఈయన ఫామ్ హౌస్కి తరలేసినాం కదా. ఈయన బాధలన్నీ ప్రజల బాధలే అనుకొని ఈయన బయటకు వచ్చి అప్పుడప్పుడు ముచ్చట చెప్పిండు. ఇదే ముచ్చట ఏది, ప్రజలు 2023లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అనుభవిస్తుర్రని ఆయన అనుభవించుర్రు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? మీరు ఒక్కసారి ఎన్నికలు చూస్తే, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రిజల్ట్స్ గురించి చూస్తే 2023 ఎన్నికలల్లా 2.1% డిఫరెన్స్ ఉండే ఓటింగ్. 2.1 బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. 2024 పార్లమెంట్ ఎన్నికలల్లా 23.62 బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్యన గ్యాప్. అంటే ప్రజలు 2023లో చేతి గుర్తుకు ఓటేసినప్పుడు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని కోరుకొని చేతి గుర్తుకు వేసినప్పుడు కేవలం 2.1% వేరియేషన్ తోటే ప్రభుత్వంలోకి వచ్చినాం. సంవత్సరం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే 23.62%. అంటే ఎంత పెరిగింది? 21% పెరిగింది వ్యతిరేకత. అంటే బీఆర్ఎస్కి వేయకుండా కాంగ్రెస్కి వేసారు. ఇక పోతే కార్పొరేషన్ ఎన్నికలు, అంటే ఇప్పుడు జరిగినటువంటివి ఉన్నాయి కదా 7 కార్పొరేషన్స్. 7 కార్పొరేషన్లల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మళ్ళొక శాతం పెరిగింది.
31